హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన కిచెన్లో కోడిగుడ్లు పులుసు ఎలానో చూసేద్దామండి. దానికోసం ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసుకొని, పసుపు కూడా వేగిపోయిన తర్వాత ఉప్పు వేసుకొని ఉడికించి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు నిదానంగా ఇందులో వేసేసుకొని విరగకుండా మెల్లగా ఫ్రై చేసేసుకోండి. ఇలా మొత్తం ఎగ్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పక్క తీసేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో 2 పచ్చిమిర్చి, ఒక 5 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకుని వేసేసుకోండి. మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆనియన్స్ సాఫ్ట్ అయ్యే వరకు మగ్గనివ్వండి. చూడండి, ఆనియన్స్ ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మరొకసారి కలిపేసుకొని ఒక రమ్మ కరివేపాకు, 2 మీడియం సైజ్ టమాటాలు, 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా టమాటాలు మొత్తం సాఫ్ట్గా అయిపోతాయి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని అది కూడా గుజ్జు పోసేసుకొని ఒక 100 ml వాటర్ పోసుకొని మరొకసారి కలిపేసుకొని ఇలా పులుసు మరగనివ్వండి. పులుసు మరిగిన తర్వాత మనం ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. ఇలా కర్రీ దగ్గర పడినప్పుడు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర ధనియాల పొడి, కొంచెం మెంతి పౌడరు, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.